పేద వర్గాల అభివృద్ధి కోసమే సామాజిక సాధికార యాత్ర చేపడుతున్నామన్నారు పెన్నమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి. బస్సు యాత్ర ద్వారా నియోజకవర్గంలోని 1.10 లక్షల మందికి 1,299 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. పేదవాళ్లకు 29,000 పైచిలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. నియోజకవర్గంలో కాల్వగట్లలో నివసించే వారికి 75% సిమెంట్ రోడ్లు, నీటి కుళాయిలు సౌకర్యం కల్పించినట్లు పార్థసారథి వెల్లడించారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ వారికి పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ, అంతేకాకుండా ఆ వర్గాల ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. ఈ వర్గాల ప్రజల యొక్క బాగోగులే లక్ష్యంగా పనిచేస్తూ వారి పిల్లలకి మంచి విద్యని అందించడం జరుగుతూ ఉంది. మంచి వైద్యాన్ని కూడా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అధికారంలో వాళ్ళ భాగస్వామ్యం చేయాలని 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మందిని ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకే నియమించడం జరిగింది. అంతేకాకుండా రాజ్యసభ సభ్యుల్లో 4 బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని నియమించడం జరిగింది. మరి శాసన మండలికైతే అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలనే మరి ఎంపిక చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని పదవుల్లో కూడా